సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఆప్కాస్ లో పనిచేస్తున్న మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఆప్కాస్ లో పనిచేసిన మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, కార్మికులకు రిటైర్మెంట్ వయో పరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బూరా సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర ఫెడరేషన్ పిలుపు మేరకు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల వయో పరిమితిని పెంచాలని, డెత్, సిక్, రిటైర్మెంట్ అయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని, కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతూ సిఐటియు ఏటీసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏటీసీ ఈశ్వరరావు మాట్లాడుతూ, మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కార్మికుల సంఖ్య పెంచి పనిభారం తగ్గించాలని, కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు కార్యదర్శి సిహెచ్ జయరావు మాట్లాడుతూ, గత సమ్మెకాల ఒప్పందాలను ఈ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ బుల్లెమ్మ, తాడిశెట్టి వెంకటేశ్వరరావు, లంకారాజు, బట్రాజు సుబ్బారావు, ఎర్రంశెట్టి విజయ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు వద్ద కాంట్రాక్ట్ కార్మికుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు వయో పరిమితిని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని, గత ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం సమ్మె చేసిన సందర్భంగా కార్మికులకు 60 నుంచి 62 సంవత్సరాలకు వయో పరిమితిని పెంచుతామని, రిటైర్మెంట్ బెనిఫిట్ సందర్భంగా గ్రాడ్యుటీ రూపంలో 75,000 రూపాయలు కార్మికులకు అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 62 సంవత్సరాలు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు అది వర్తించదు, ఇతర కార్మికులకు వచ్చేస్తుందని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక్కడే పనిచేస్తూ ఉన్నారు పర్మనెంట్ కార్మికులు, వాళ్ళకి 62 సంవత్సరాలు వర్తిస్తూ ఉంది. వాళ్ళ పక్కనే పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ వాళ్ళకి మాత్రం 62 సంవత్సరాలు వర్తించదని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేక వందల మంది, వేల మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి 62 సంవత్సరాలు వర్తిస్తుందని ఈ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోని వెనక్కి తీసుకొని కార్మికుల వయో పరిమితిని 62 సంవత్సరాలు పెంచాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్యాలయం ఎదుట రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో ధర్నా చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా కూడా జీవోలు మార్చి కార్మికులపై ఏదో ఒక కొత్త జీవోలను తీసుకొచ్చి భయభ్రాంతులను చేసే పరిస్థితి. గత ప్రభుత్వంలో అంగీకరించినటువంటి డిమాండ్లని అమలుపరచమని చెప్పి ఎన్నో రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నాం. అయితే కాంట్రాక్ట్ వర్కర్లకి 62 సంవత్సరాల వరకే, పర్మనెంట్ వర్కర్లకేమో 62 సంవత్సరాలు, కాంట్రాక్ట్ వర్కర్స్కేమో 60 సంవత్సరాల వరకే అని చెప్పేసి మళ్ళీ కొత్త రూల్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇదే డిపార్ట్మెంట్లో ఒకటే పని చేసేది, కాంట్రాక్ట్ వర్కర్స్ అదే పని, పర్మనెంట్ వర్కర్స్ అదే పని. ఇటు చూస్తే జీతంలో వ్యత్యాసం, పనిలో వ్యత్యాసం, వాళ్ళ సర్వీసులో వ్యత్యాసం, ఇలాంటి వ్యత్యాసాలతో కాంట్రాక్ట్ వర్కర్లు కానీ ఇటు పర్మనెంట్ వర్కర్లు కానీ నానా ఇబ్బందులకు గురవుతున్నారు. మొన్నటికి మొన్న ఆప్కాస్ను రద్దు చేస్తున్నాం అని చెప్పి అదొక ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనతో జనాల్లో ఒక భయాందోళన కార్మికుల్లో. అది ఇంకా పూర్తి అవ్వకుండానే మళ్ళీ 62 సంవత్సరాలు నిండితే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళని తొలగిస్తామనే ఒక ప్రచారం ఒకటి బయలుదేరింది. దీన్ని చూసి మళ్ళీ కార్మికుల్లో ఒక రకమైన భయాందోళన. అయితే గతంలో మేము కార్మిక సంఘాలుగా మేము ప్రభుత్వాన్ని అడిగింది ఒకటే, కార్మికులు రిటైర్ అయినా ఎందుకు చేస్తున్నారు, ప్రభుత్వాలకు అసలు ఆలోచన లేదు. మేము అధికారంలోకి వస్తే ప్రతి కార్మికుడికి ఎవ్వరికీ నష్టం కలిగించాలని ఎలక్షన్లోనేమో వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకుని అధికారం చేతిలోకి రాగానే ప్రభుత్వాలు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాయి అంటే ఇంత దుర్మార్గం లేదు. గతంలో ప్రభుత్వం చెప్పింది ప్రైవేట్ వాళ్ళను కూడా మేము, ప్రైవేట్ కార్మికులకి, కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ కూడా మేము 62 సంవత్సరాలు జీవో ఇస్తామని చెప్పింది. దాన్ని నువ్వు అమలు జరుపుతానని నువ్వు ఎలక్షన్లో చెప్పి వచ్చావు. ఈరోజు దాన్ని మేము ఇస్తలేదు. రెండోది ఆప్కాస్
ఆప్కాస్ సంస్థ ఉన్నతభిమానాలు మాకు నెల నెల జీతాలు పడుతున్నాయి, మాకు జీతాలు బాగా సక్రమంగా వస్తున్నాయని కార్మికులు సంతోషపడుతున్నారంటే ఈ రోజున మళ్ళీ దాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి ఆప్కాస్ నుంచి తొలగిస్తామని మళ్ళీ అదొక ప్రకటన చేసి కార్మికులని గందరగోళ పరిస్థితిలో పరిచేస్తుంది గవర్నమెంటు. ఇది కరెక్ట్ కాదు, ఇది మార్చుకోవాలి. మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. నిజంగానే ఈ రోజున 60 సంవత్సరాలకే తొలగించే ఈ కార్మికులందరికీ నువ్వు పెన్షన్ రూపంలో నేను ఇదో ఈ పెన్షన్ ఇస్తాను ఇంత అని నువ్వు ప్రకటన చేయి. నిజంగానే తప్పుకుంటారు. ఏంటి వాళ్ళ ఆధారం? ఇవాళ 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వీళ్ళందరికీ నువ్వు ఏమి ఇస్తావు? ఎందుకు పంపిస్తావు? ఇంటికి వెళ్తే వాళ్ళు ఎలా బతకాలి? అది కూడా ఆలోచన చేయాలి గవర్నమెంటు. ఏదో ప్రకటనలు చేసేసి లేకపోతే వాడికో వీడికో మేలు చేసే విధంగా, ఆ కాంట్రాక్టర్ మేలు చేసే విధంగా ఈ విధమైన ఆలోచనలు చేస్తే గవర్నమెంట్ నష్టపోతుంది. గవర్నమెంట్ మీద మళ్ళీ ఈ నెల 17న అవనిగడ్డలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. ఈ నెల 17న అవనిగడ్డలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 17న అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. ఈ జాబ్ మేళాలో వివిధ కంపెనీలలో ఉద్యోగాలకు 10th, ఇంటర్, డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసిన 18 నుండి 30 సంవత్సరాలలోపు యువత అర్హులని ఎంపికైన వారికి ఆసక్తికర వేతనంతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని ఏప్రిల్ 15న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. పెడన బంగ్లా స్కూల్లో జరిగిన ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఉచిత ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విద్యా వైద్య పరంగా ఈ విద్యార్థులను మిగతా విద్యార్థులతో సమానంగా పోటీ పడే విధంగా వారిని తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వ సంకల్పాన్ని విజయవంతం చేయడానికి అధికారులు కృషి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాపరంగా విద్యార్థులకు అన్ని రంగాల్లో రాణించే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చారన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మొత్తం 17 మందికి ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ 1.55 లక్షల విలువైన ట్రైసైకిళ్లను అందజేశారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను అందిస్తున్న లబ్ధి వివరాలను సభలో వివరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు సరపాటి ప్రసాద్, సమగ్ర శిక్షాధన ప్రాజెక్టు అధికారి ఎం ఫణి దూర్చటి, ఎక్కల శ్యామలయ్య, శరం ప్రసాద్, కట్టం మునేశ్వర, వాహబ్ ఖాన్, ఎంఈఓలు ఎంవీఎస్ దుర్గా ప్రసాద్, వైవి హరినాథ్ బాబు, అనుముల పూర్ణచంద్రరావు, మట్ట రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఉన్నటువంటి ప్రతి రంగాన్ని కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి, ముందుకు తీసుకెళ్ళాలి లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఎప్పుడు పనిచేస్తూ ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారో మనందరూ కూడా చూసాం. అందులో భాగంగా ఈ రోజున మరి ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, ప్రత్యేక అవసరాల నిమిత్తం వారికి కావాల్సినటువంటి ఉపకరణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందజేయాలనే లక్ష్యంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం పెడన నియోజకవర్గంలో కూడా 17 మంది స్టూడెంట్స్, 4 మండలాలు మొత్తానికి కలిపి 17 మందికి ఈ రోజున ఉపకరణాలన్నింటినీ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇందాక అధికారులు చెప్పినట్టు ఇంకా ఎక్కడైనా ఇటువంటి ఏమైనా మిస్ అయ్యేది కనుక కనిపిస్తే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నట్లయితే అటువంటి తప్పకుండా మరి అధికార దృష్టి కానీ మా దృష్టి కానీ తప్పకుండా తీసుకురండి. అటువంటి లోటుపాట్లుంటే కూడా తప్పకుండా సరి చేస్తామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది విద్యారంగం మీద. పూర్తి స్థాయిలో ఈ రోజున వినాయకుడు మంత్రివర్గ నారా లోకేష్ బాబు గారు చాలా కాన్సన్ట్రేషన్ తోటి ఈ రోజున పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే తనకిచ్చినటువంటి ఒక శాఖని పూర్తి స్థాయిలో న్యాయం చేయాలి, విద్యను అందించాలి అనే దృఢ సంకల్పంతో పనిచేస్తోంది. దానిలో భాగంగానే సమగ్ర శిక్ష ద్వారా అనేక కార్యక్రమాలు మనం ముందుకు తీసుకెళ్తున్నాం. పెద్దలందరూ చెప్పినట్టుగా భవిత సెంటర్ల ద్వారా మనం శిక్షణను అందిస్తున్నాం. వాళ్ళ అవసరాలకి అనుగుణంగా ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఫిజియోథెరపిస్ట్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి థెరపీని మనం అందించగలుగుతున్నాం. ఇట్లాంటి సేవలన్నీ కూడా ఉచితంగా మన పాఠశాలలో లేదా వాళ్ళ ఇంటి వద్ద మనం అందించే ప్రయత్నం సమగ్ర శిక్ష ద్వారా మనం నిర్వహించుకుంటున్నాం. దీనికి తోడు
ఏదైతే మన పాఠశాలకి బహుదా సెంటర్కి పిల్లలను తీసుకొస్తున్నారో లేదా ప్రభుత్వ పాఠశాలలకి ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని మనం పంపిస్తున్నాము. వాళ్ళందరికీ గతంలో ఎన్నడూ లేని విధంగా మరి వికలాంగులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందజేస్తూ వారిని విద్యలోనూ మరి ఉద్యోగాల్లో కూడా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కృతనిశ్చయంతో ఉన్నారో మీరందరూ కూడా ఏదైతే ఈ క్యాంపులు ఉన్నాయో వాటిలో పనిచేసుకుని ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి సహకారాన్ని కూడా మరి లబ్ధిదారులు పొందుతారని చెప్పి మరి ప్రభుత్వం చేసే ఈ సంక్షేమ కార్యక్రమం నుండి కూడా మీరందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జిల్లాలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమానికి సంసిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ డికే బాలాజీ నగరంలోని క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటే కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వృక్షో రక్షిత రక్షిత అంటూ మొక్కల పెంపకం కంటే మించిన గొప్ప పనేది లేదని స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాలానికి ముందుగానే రహదారి మార్గాలు, విద్యా సంస్థలు, కాలువలు, చెరువుల గట్లపైన మొక్కలను విరివిగా నాటి పచ్చదనం పెంపొందించుటకు చిత్తశుద్ధితో సజావుగా ఏర్పాట్లు చేయాలన్నారు. మేజర్ గ్రామ పంచాయతీలలో రహదారులను గుర్తించి మొక్కల పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో గుర్తించిన 196 పాఠశాలలో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. జిల్లాలోని 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు గాను ప్రహరీలు ఉన్న 4 కళాశాలలో మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ కన్నమ్మ నాయుడు, డ్వామా పీడీ శివప్రసాద్, డీఈఓ పీవీజే రామారావు, బీసీ సంక్షేమ అధికారి రమేష్, ఆర్ఐఓ సాల్మన్ రాజు, డిఎఫ్ఓ సునీత తదితర అధికారులు పాల్గొన్నారు. 1989 పోలీసు బ్యాచ్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆ బ్యాచ్ ని మొత్తాన్ని జిల్లా ఎస్పీఆర్ గంగాధర్రావు ప్రశంసించారు. 1989 పోలీస్ బ్యాచ్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆ బ్యాచ్ ను మొత్తాన్ని జిల్లా ఎస్పీఆర్ గంగాధర్రావు ప్రశంసించారు. పెడన పట్టణంలోని అంబా ఫౌండేషన్ లో 1989 బ్యాచ్ పేదలకు, వృద్ధులకు, వితంతువులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 వికలాంగులు అయ్యుండి అమ్మా ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా వారిద్దరిని ఎస్పీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేంద్ర ప్రసాద్, కోసరం హేమానంద్, ఉమామహేశ్వరరావు, రణధీర్, అడప వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగులో ఒక సామెత చెప్తా ఉంటారు, ప్రార్థించే పెదవుల కంటే కూడా సాయం చేసే చేతులు మిన్నా అని చెప్తారు. అంటే మనం చాలా చెప్పొచ్చు, కానీ కార్యాచరణలో జరిగినటువంటివి ఎన్ని చెప్పినా కూడా ఉపయోగం. వీరిద్దరూ ఎవరి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినప్పటికీ కూడా ఆ ఇన్ఫర్మేటివ్ని అధిగమించారు. వీళ్ళు మనందరికంటే చాలా గొప్పవాళ్ళు. ధనం ఉండొచ్చు కానీ దాతృత్వం చేసేటువంటి ఆ యొక్క మైండ్ ఆ యొక్క ఉండదు. కానీ వీళ్ళు ఎవరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది, అలాగే ఎవరైనా సరే ఇప్పుడు మన 89 బ్యాచ్ కానిస్టేబుల్స్ ఎవరైతే కృష్ణా జిల్లా ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే ఈ బ్యాచ్ మనం చూసినట్లయితే ద బెస్ట్ బ్యాచ్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగం, వీళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ కంటే పిహెచ్డీలు చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఈ రోజున ఒక చిన్న పోస్ట్కి మనం అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్, అన్ని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్లికేషన్లు, పిహెచ్డీ అప్లికేషన్లు వచ్చేస్తాం. అంటే మనం ఎంతోమంది కంటే మెరుగైనటువంటి స్థితిలో భగవంతుడు ఈరోజు మనల్ని ఉంచారు. దానికి కారణం ఆ భగవంతుడికి మన కృతజ్ఞత ఎలా తెలియజేయాలి. మనం గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకొని దక్షిణ వేస్తాం, అది గుడి డెవలప్మెంట్కో దేనికి ఉపయోగపడుతుందో మనకి తెలియదు. కానీ ఇది ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పుడు ఒక 40 మంది 50 మంది ఉన్నారు, వీళ్ళు కడుపు నిండా తిన్నారు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఏమీ గొంతమ్మ కోరికలు కానీ ఏమి ఉండవు. ఏప్రిల్ 15వ తారీఖున మేము కానిస్టేబుల్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ రోజు మన కృష్ణా జిల్లా ఎస్పీ గారుగా ఉన్నటువంటి గౌతమ్ కుమార్ సార్ గారు ఎంతో నిబద్ధతతో, నిజాయితీతో, ఎలాంటి అవకతవకలు జరగకుండా మా అందరినీ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ సెలక్షన్లో ఎంతో పేద కుటుంబాల నుంచి మేమంతా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆయన యొక్క మంచి సదుద్దేశంతో మమ్మల్ని సెలెక్ట్ చేయడం, మాకు మంచి ఇన్స్ట్రక్టర్స్, మాకు మంచి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మా బ్యాచ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అటు
లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ క్రైమ్ విషయంలో కానీ అన్నింటిలో కూడా మంచి నిష్ణాతులుగా ఎదిగి ఈ రోజున ఈ విధంగా ఉండటం జరిగింది. మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 తారీఖున ఏదో ఒక అనాథాశ్రయంలో వృద్ధులకి అన్నదానం చేయడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. అలాగే మేమందరం కూడా ఇక్కడ కొండాలం గుడి దగ్గర అందరం కలిసి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత అందరం డిస్బర్స్ అవుతూ ఉంటాము. అలాగే సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.